హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో ఫర్ లూప్ గురించి తెలుసుకుందామండి. ఇంతకుముందు మనం వైల్ లూప్ గురించి తెలుసుకున్నామండి. వైల్ లూప్లో మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అయితే ఫస్ట్ మనం ఒక 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఆ 2-3 కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో ఆ ఫర్ లూప్ మీద అవని, ఇఫ్ అండ్ ఎల్స్ మీద అవని, లేకపోతే వైల్ లూప్ మీద అన్నిటి మీద ఒక 2-3 వీడియోస్ చేసుకుందామండి. ఓకే అండి. సో ప్రస్తుతం మనం ఫర్ లూప్ ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఓకే అండి. సో ముందు ఫర్ లూప్ గురించి తెలుసుకోవాలి అని అంటే దానికంటే ముందు మీకు ఒక ఫంక్షన్ గురించి చెప్పాలండి. ఒక ఫంక్షన్ ఏంటి అని అంటే ఆ ఫంక్షను ఓకే రేంజ్ అనే ఫంక్షన్ అనమాట అండి. రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ రేంజ్ అనే ఫంక్షన్ ఏం జరుగుతుందంటే అండి, చూడండి, ఆ రేంజ్ దాని ఫంక్షన్ ఇలా ఉంటుందండి. రేంజ్ అనే బ్రాకెట్ ఉంటుంది అనమాట. అయితే ఇందులో ఒక 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. స్టార్ట్, ఎండ్ ఓకే, తర్వాత స్టార్ట్, స్టాప్ అండి. ఎండ్ అనుకునే బదులు మనం ఫ్లోలో ఉంటుంది. స్టార్ట్, స్టాప్, అలాగే జంప్. ఇలా ఒక 3 ఉంటాయండి. మనకి ఈజీగా అర్థమవుతాయని ఈ వర్డ్స్ మీకు చెప్తున్నాను. ఏంటి అని అంటే స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకే, నెంబర్స్ అనమాట అండి, న్యూమరిక్ వాల్యూస్. ఓకే, ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలి, అలాగే ఎక్కడ జంప్ అవ్వాలి అనే 3 ఆర్గ్యుమెంట్స్ ఈ రేంజ్ ఫంక్షన్లో ఉంటాయన్నమాట అండి. ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ఎలా యూజ్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ చెప్తాను. సో మనం ఈ మూడిట్లో ఆప్షనల్ అండి. మూడిట్లో ఒకటి ఇచ్చినా పర్లేదు. ఒకటి ఇస్తే ఏం జరుగుతుంది, 2 ఇస్తే ఏం జరుగుతుంది, 3 ఇస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తానండి. ఓకే అండి. చూడండి ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే ఒక 5 అని చెప్పేసి రేంజ్లో ఒకటి ఇస్తానండి. ఇచ్చి దీన్ని రన్ చేస్తే 0 to 5 అని ప్రింట్ అయిందండి. అయితే మీకు ఇక్కడ కనిపించేది మాత్రం 0 to 5, కానీ ఇన్నర్గా ఇక్కడ 0 నుంచి 5 వరకు నెంబర్స్ ఉన్నాయండి. సో నెంబర్స్ ఉన్నాయంటే ఎలా కనపడతాయి మనకి? సో దీనికి ఒక మార్గం ఉందండి. దీన్ని మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే, దీని డేటా టైపు లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే చూడండి, మనకు ఆ లిస్ట్ అంతా కనబడుతుంది. చూసారా, 0 నుంచి 4 వరకు ఉన్నాయి. చూడండి, మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ రాదండి. ఆ నెంబర్కి ఒక నెంబర్ మైనస్ అయ్యి వస్తుంది అనమాట. అంటే బిలో నెంబర్ వరకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఒక నెంబర్ ఇస్తే ఈ రేంజ్ ఫంక్షను ఇలాగ 5 నెంబర్స్ని క్రియేట్ చేస్తుంది, రైట్ ఫ్రమ్ 0 to 4 వరకు. ఓకే, సో అలాగే 2 నెంబర్స్ ఇస్తే ఏం జరుగుతుందో చెప్తామండి. సో దీన్ని కూడా లిస్ట్ కింద కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ 1 నుంచి ఓకే నేను 10 వరకు పెడుతున్నానండి. ఓకే, 1 నుంచి 10 వరకు రన్ చేశాను. చూసారా, 1 నుంచి అంటే నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి, 0 తీసుకోలేదు ఈసారి. ఇంతకుముందు 0 తీసుకుంది, ఇప్పుడు 0 తీసుకోలే. ఎందుకంటే నేను 1 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ నెంబర్ ఇచ్చానండి. సో అందుకనే 1 నుంచి 9 వరకు అయింది. 10 తీసుకోదండి. ఎందుకు తీసుకోదంటే 1 మైనస్ అయ్యి వస్తుంది నెంబర్, అంటే బిలో నెంబర్ వరకే వస్తుంది మనకి. ఒకవేళ మనకి 10 కూడా కావాలి అనుకోండి, ఇక్కడ 11 అన్న ఇవ్వచ్చు, లేదు 10 ఇచ్చి +1 అని ఇచ్చినా పర్వాలేదు. +1 అని ఇచ్చినా 10 రన్ అవుతుంది. చూసారండి, ఒకవేళ మీరు 11 ఇచ్చినా కూడా 10 నెంబర్స్ వస్తాయి. చూడండి, ఇదిగోండి 10 నెంబర్స్ వస్తాయి. సరే, సో అలాగా మనం ఈ రేంజ్ ఫంక్షన్లో స్టార్ట్ నెంబరు, ఎండ్ నెంబర్ని బేస్ చేసుకుని ఒక లిస్ట్ని తెచ్చుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో అలాగే ఇంకొకటి థర్డ్ ఆర్గ్యుమెంట్ అని చూసారండి, అది కూడా ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఆ రేంజ్ ఇప్పుడు 1 నుంచి 11 వరకు అండ్ 1 నుంచి 11 వరకు 2 నెంబర్స్ని జంప్ అవ్వాలని చెప్పేసి పెట్టారండి. 2 నెంబర్స్ జంప్ అవ్వడం అంటే ఏంటంటే అండి, చూడండి ఇక్కడ 1 నుంచి 2 లేదు, మళ్ళీ 3కి వచ్చింది. 3 నుంచి 4 లేదు, 5కి వచ్చింది. 6 లేదు, 7కి వచ్చింది. 8 లేదు, 9, అలా జంప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 5 అని ఇచ్చాను అనుకోండి, 5 ప్రకారంగా జంప్ అవుతుంది. ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకోండి, ఏ జంప్ ఉండదు, ఎందుకంటే 1 బట్టే వస్తుంది కాబట్టి రేంజ్. సో ఒకవేళ 3 ఇచ్చాను అనుకోండి, 3ని బట్టి 3 జంప్ అవుతుంది. 2 ఇస్తే 2ని బట్టి జంప్ అవుతుంది. సో ఎలా ఇస్తే అలా ఆ నెంబర్ని బేస్ చేసుకుని ఈ రేంజ్లో జంప్ అవుతుంది అనమాట నెంబరు. అలా లిస్ట్ మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఈ లిస్ట్ని మనం రివర్స్గా ప్రింట్ చేసుకోవాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అండి, చూడండి, రేంజ్. సో ఇప్పుడు 10 నుంచి 0 ఇచ్చి, ఓకే, స్టార్ట్ నెంబర్ 10 ఇచ్చాడండి, ఇక్కడ ఎండ్ నెంబరు 0 ఇచ్చా, అయితే ఈ జంప్ నెంబరు -1 అని ఇచ్చా. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూసారా, రివర్స్ వచ్చింది. 10, 9, 8, 7, 6, 5, 4, 1
ఇలా రివర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి లిస్ట్లో. ఓకే, సో ఈ రేంజ్ ఫంక్షను ఎందుకు తెలుసుకోవాలన్న విషయం ఫర్ లూప్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఫర్ లూప్లో వచ్చినప్పుడు చెప్తాను. కానీ ముందు రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నానండి మీకు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ఫర్ లూప్ యూజ్ చేసేటప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలండి, ఏంటంటే లిస్ట్ అండి. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ లిస్ట్ ఉంది చూసారండి, ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని మనం చూడండి, మనం ఇంతకుముందు లిస్ట్లో చదువుకున్నాం కదండి, టప్పుల్ అని, ఓకే, లిస్ట్ అని, సెట్స్ అని చదువుకున్నాం. అది ఆ వీడియో చూస్తుంటారు కదండి మీరు. ఆ వీడియో చూసి ఉండకపోతే మీకు డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. పెట్టమంటే కాదు, పెడతాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఈ లిస్ట్ కూడా ఎందుకు ప్లే చేస్తుంది అంటే ఫర్ లూప్కి, ఈ లిస్ట్లో ఉన్న ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రతి ఒక్క నెంబర్ని మనం ఇలా ఒక నెంబర్ని యాక్సెస్ చేయొచ్చండి. 1ని 2ని 5ని 6ని 7 అలా ప్రతి నెంబర్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అని అనుకోవచ్చు. ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేద్దామండి. ఓకే, సో ఫర్ యాక్చువల్లీ జనరల్గా ఫర్ ఎలా ఉంటుందని అంటే, మనం వేరే వేరే లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందని అంటే అండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఐ గ్రేటర్ దెన్ 10 అని, ఐ ప్లస్ ప్లస్ అని అలా ఉంటుందండి వేరే వేరే లాంగ్వేజ్లో. కానీ ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది, మనకు అంత కన్ఫ్యూషన్ కూడా ఉండదు. ఓకే, చూడండి, ఐ ఫర్ ఐ ఇన్. ఓకే, ఐ అనేది వేరియబుల్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఐ అంటే మనం వాడే ఏదైతే లిస్ట్ తీసుకుంటాం చూసారండి, ఆ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబరు ఐ అనండి. ఇది ఐ, ఇది ఐ, ఇది ఐ, ఇవన్నీ ఐస్ అంటే ఆ ఐ కింద మనం ట్రీట్ చేయమని చెప్పేసి ఫర్ లూప్లో చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఐ అనే పెట్టుకోకర్లేదు, మన ఇష్టం. కావాలంటే జే పెట్టుకోవచ్చు, కావాలంటే ఏ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. జనరల్గా అందరూ ఇప్పుడు వరకు యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామరు ఈ ఫర్ లూప్ వాడినప్పుడు ఎక్కువ పర్సెంట్ ఐ యూజ్ చేస్తారు. అందుకని నేను కూడా ఐ అని చెప్తున్నాను. అంతకంటే ఏం కాదండి, మనకు నచ్చిన వాల్యూ అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సరేనే. సో ఐ ఇన్ ఎందులో, ఐ ఇన్, ఫర్ ఐ ఇన్ ఎందులో, ఈ లిస్ట్ అనుకుందామండి. ఈ లిస్ట్కి ఒక నేమ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మీకు నేమ్ పెట్టకుండా డైరెక్ట్గా లిస్ట్ చూపిస్తాను చూడండి. లిస్ట్ పేస్ట్ చేశానండి. సో ఐ ఇన్ అంటే ఐ ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ అనమాట. కోలన్ పెట్టాలండి చివర. పెట్టిన తర్వాత మీరు ఐని ప్రింట్ చేసి చూడండి. ఐని ప్రింట్ చేస్తే మనకు ప్రతి నెంబరు 1 by 1 1 by 1 1 by 1 చూసారా ప్రింట్ అయిపోతుంది. అలాగే మనం నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇలాగా. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో చూసా, ఇక్కడ లిస్ట్ ఇచ్చాం మనం. సో ఈ లిస్ట్ ఇవ్వకుండా ఈ లిస్ట్కి ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్లో కూడా తీసుకోమన్నా కూడా తీసుకుంటుందండి. చూడండి, అది కూడా చేసి చూపిస్తాను. ఫర్ ఐ ఇన్. ఓకే, ఆ లిస్ట్కి ఒక నేమ్ పెడదాము. ఇది కాపీ చేస్తానండి, కాపీ. ఓకే, నమ్ అని పెడుతున్నాను, ఈక్వల్ టు ఈ లిస్ట్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఐ ఇన్, ఓకే, ఐ ఇన్ నమ్ అని పెట్టి కోలన్ పెట్టి ప్రింట్ ఐ అన్నాం అనుకోండి, అదిగోండి సేమ్ రిజల్ట్ ప్రింట్ అవుతుంది. సో ప్రతి నెంబర్ని యాక్సెస్ చేసిద్దానండి. సో మనం ఇక్కడ ఒక లాజిక్ రాసి ప్రతి నెంబర్కి ఏదైనా లాజిక్ రాసి మనం పెట్టుకోవచ్చండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క నెంబరు మనకి ఒక 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకోండి. ఐ ప్లస్ 2 అన్నాను చూడండి, రిజల్ట్ అన్నీ మారిపోతాయి. ఇక చూసారా, అన్ని రిజల్ట్స్ మారిపోయినాయి. సో ఇక్కడ ఐ మల్టిప్లై 2 అన్నాను అనుకోండి, మళ్ళీ రిజల్ట్ మారిపోతాయి. సో మనం ఈ ఐని యూజ్ చేసి ప్రతి నెంబర్ని మనకి దాని యొక్క వాల్యూని చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగా మనం ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే ఐ అనేది ప్రతి వాల్యూకి సంబంధించిన ఈ లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూకి ఐ అనండి, ప్రతి వాల్యూ ఐఏ. సో ఐ ఇంటూ 2 పెట్టాను కాబట్టి ప్రతి వాల్యూ ఐ కాబట్టి అన్నీ మనకి మల్టిప్లై అయిపోయినాయి అనమాట 2తో. ఓకే, సో ఇలా కూడా ఫర్ లూప్ రాసుకోవచ్చు. ఇదే రేంజ్ ఫంక్షన్ చెప్పాను కదండి ఇందాక. సో రేంజ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారు చూడండి. ఇక్కడ ఫర్ ఐ అండ్ రేంజ్, ఓకే, 1 to 10 అని అన్నాను అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10 అని అనుకో, ప్రింట్ ఐ అని అనుకోండి, సేమ్ రిజల్ట్ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 చూసారా, సేమ్ రిజల్ట్ వచ్చింది. అలాగే ఇక్కడ గ్యాప్ ఇచ్చినా కూడా, అంటే జంప్ చేసినా కూడా చూడండి రిజల్ట్ అదిగోండి
సో ఇలాగా ఈ ఫర్ లూప్లో ఈ రేంజ్ని ఇలా యూజ్ చేయొచ్చు అనమాట అండి. సో అందుకనే మీకు ఫర్ లూప్లో ఇది తెలుసుకోవాలని చెప్పాను మీకు. సో ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట అండి రేంజ్ ఫంక్షన్లో. సో ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఇది ఇందాక చెప్పాను చూసారండి, ఏమి ఇవ్వకుండా ఒక 10 అని ఇచ్చారనుకోండి 0 నుంచి 9 వరకు జనరేట్ అవుతాయి. దీన్ని కూడా మేనేజ్ చేయొచ్చండి మనం. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ టు ద పవర్ 2 అని అనుకోండి, I to the power of 2. ఓకే చూడండి అన్ని పవర్ కింద చూసారా, ప్రతిదీ కూడా కన్వర్ట్ అయిపోయింది ఫైనల్గా. చూసారా 9 I అంటే 9 అనుకోండి, లాస్ట్ నెంబర్ 9 కదండి రేంజ్లో ఉన్నది. సో 9 to the power of 2 81, 8 to the power of 2 64. అలాగా ప్రతి వాల్యూని మనం ఈ ఫర్ లూప్ యూజ్ చేసి, లిస్ట్లో ఉన్న ఫర్ లూప్ని యూజ్ చేసి మనకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ లాజిక్స్ మనం ఇంకా రాయట్లేదు కాబట్టి నేను సింపుల్గా మీకు ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇదే ఐలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫర్ లూప్లో ఈ పైథాన్లో మనకు ఒక బ్యూటీ ఉందండి. ఎలాంటి బ్యూటీ అంటే చూడండి, ఒక వర్డ్ ఉందనుకోండి, ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ పైథాన్ అని తీసుకుందాము. ఓకే str1 ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాను. చూడండి ఇక్కడ పైథాన్ అని తీసుకున్నాను. దీనికి కూడా ఫర్ లూప్ రాయొచ్చండి. ఎలా రాయొచ్చో చూపిస్తాను చూడండి. ఫర్ I in str1 ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు. చూడండి ఎలా ప్రింట్ అవుతుందో, ప్రతి ఒక్క లెటర్ ప్రింట్ అయిపోతుంది. చూసారా, ఇందులో ఉన్న ప్రతి లెటర్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఒక్కొక్క క్యారెక్టర్ని. చూసారండి, ఇలాగా స్ట్రింగ్లో కూడా ఫర్ లూప్ రాసుకోవచ్చండి మనకు కావాల్సినట్టుగా. సో ఈ ఫర్ లూప్ అనేది మనం చాలా వాటిల్లో చాలా రకాలుగా యూజ్ చేయాల్సి వస్తుందండి మనకి. మీకు అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు వస్తాయి, నేను చూపిస్తానండి. ఓకే, సో ఫర్ లూప్ని ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు మీకు క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.